health. Reboot your body. Omega-3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏంది మీ అందరి కామెంటు? మాకు కాసేపు పడ్డట్టయింది పనిష్మెంటు. అద్భుతంగా ఉంటుంది మీ ట్రీట్మెంటు. అసలు అందరికి ఇచ్చేస్తారు కదా పేమెంటు. క్యాచ్ చేయండి పాయింట్. ఇట్లాగే ఉండండి జాయింట్. పిక్చర్ తీయటం ఒక సెంటిమెంటు. దాన్ని మనం అనవసరంగా చేయొద్దు కామెంటు. ఎందుకంటే మిత్ర అందులో ఇరుక్కోపోయిన సబ్జెక్టు, గొప్ప రావాలన్న ఆబ్జెక్టు. ఈ పాత్రను ఎవరు చేయలేదు, రిజెక్టు. దీన్ని తొందరగా విడుదల చేయకపోతే మాత్రం భలే ఎఫెక్టు. అది నేను చెప్తున్నటువంటి డిఫెక్టు. ఇంకా ఏదైనా పొరపాటు ఉండో చేసుకోండి కరెక్టు. సబ్జెక్ట్ అయినారు కరెక్టు. మంచి నటులను చేసుకున్నావు సెలెక్టు. అందులో నువ్వు పర్ఫెక్టు. ఇది దేవుడిచ్చిన గిఫ్ట్. తొందరగా థియేటర్కి చేసి షిఫ్ట్. ఇప్పుడు మానవ శరీరంలో చెప్పకూడనివి అంశాలే జీవితం. చెప్పకూడనివి వాటి మీద కేర్ తీసుకోకపోతే మానవుడికి ఎంత జబ్బులు వస్తాయో అందరికీ తెలుసు. ఏంది అనేది ఇందాక మీరు చేశారు చూడు, ఒక్కొక్క పాట అయింది లీకు. అట్లా చేయకు షేకు. ఎందుకంటే దయానిధి ఎంతో గట్టిగా చేశాడు మేకు. దాని గురించి మనం తక్కువ చేయాలి టాకు. ఎందుకంటే ఆయనకు తెలుసున్నటువంటి టేకు. ఇంకెక్కడా లేదు బ్రేకు. సెకండ్ హాఫ్ గుండెల్లో దిగే బాకు. ఇంకా దాన్ని చూస్తానంటే ఉండదు అవాకు చవాకు. ఇంకా వేరే విషయాలు ముందుకు తేవాకు. ఎందుకంటే మీరు మిత్రాజీ ఎలా వచ్చావో తెలుసు నీకు ఆ స్టేజీ. తల్లిదండ్రులు లేని జీవితం చాలా అనుకోకు ఈజీ. నీ కష్టంతో నువ్వు తెచ్చుకున్నావు క్రేజీ. ఆ దాన ధర్మాలకు కొంచెమే ఇచ్చుకో ఇమేజీ. ఎక్కువగా చేసుకోకు మేనేజీ. లేకపోతే సావిత్రిలాగా అయిపోతావు డ్యామేజీ. అనుమానమేలే చెయ్యి. దట్ ఈజ్ హ్యుమానిటీ. దట్ ఈజ్ యువర్ రియాలిటీ బికాజ్ యువర్ క్వాలిటీ. మీరు ఒక్కొక్క పాత్రలో మీరు ఒక్కొక్కరు చేసిన సన్నివేశం మాకొక ఆవేశం. ఇది దేవుడిచ్చిన అవకాశం. ఇంకా చక్కగా చేశారు అభ్యాసం. నటీనటులు అందరూ కలిసి టెక్నీషియన్లతో ఉన్నారు సహవాసం. దాన్ని మీరు సంతోషంగా చేశారే కానీ స్వార్థం లేదే లేసం. మీరు బ్రతికేదే ప్రేక్షకుల కోసం. అదే మాకున్నటువంటి సంతోషం. లేకపోతే నెక్స్ట్ నా ఉపన్యాసం. చాలా జాగ్రత్తగా. ఇక్కడ 11 వచ్చాయి, ఆ పార్టీ వాళ్ళు 11 వచ్చాయి. ఏంది ఇది? అది 11 మీకు కనిపించబోతుంది హెవెను. మీరెందుకు వేరే పార్టీల విషయాలు ఆ విషయాలు ఇక్కడ మీరు ఫస్ట్ ఇది మానండి. ఏంది ఈ సినిమాలలో, ఈ సినిమా ఫంక్షన్లో ఈ రాజకీయాలు రావటం ఏంది? ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అబ్జెక్టబుల్. అసలు రానేకూడదు, ఆ మాటలే రాకూడదు అసలు. మీరందరూ మేమందరం ఏ కులము? ప్రేక్షకులము. మాదందరిది ఏ కులము? ప్రేక్షకులము. మా మానసిక ఆనందాన్ని కలుగజేస్తున్న దేవతా స్వరూపులు ఈ సినిమా వాళ్ళందరూ. అందుకే వాడు చచ్చినట్టు నటించి ముక్కులో పత్తులు పెట్టి కాళ్ళకు తాడు కట్టి శవంలాగా చేసి ఫోటోలకు దండలేస్తూ బతుకున్న మనిషికి ఇన్ని చేస్తున్నారు కనుక ఇంత క్రేజీ. దీన్ని తెలుసుకొని రేపు రిలీజ్ అవ్వబోయేటటువంటి ట్రైలర్ లాంచర్ ఈవెంట్ ద్వారా తెలుసుకున్న ప్రతి సన్నివేశాన్ని రాజుగారు ఎక్కడ? నన్ను ఆహ్వానించిన రాజుగారు ఎక్కడ? మీ తమ్ముడు గారు మిత్రమా బాలు అన్న ప్లీజ్. బాలు ఆయన వస్తే నాకు చాలు. ఆయన వల్లే నాకు ఇంత మేలు. ఇది ఆయనకున్న ఒక సవాలు. ఆయన కోసం వచ్చారు ఈ జనాలు. ఎక్కువ మాట్లాడితే తినరేమో భోజనాలు. 4 మాట్లాడతాను కదా ప్రయోజనాలు. ఇటువంటి వాళ్ళకు మీరు పలకాలి విజయాల నీరాజనాలు. వాళ్ళు ఎక్కాలి అందలాలు. ఈ సినిమా జనాల హృదయాల్లో పదిలాలు. చాలా జాగ్రత్తగా. యువతరం ఈ దేశానికి కావాలి ఒక వరం. అది మోదీ గారి స్వరం. ఆయన చెప్తున్నాడు బిడ్డలు రావాలి ముందుగానే నిరంతరం. దీన్ని కాపాడుకోవాలి మన అందరం. ఇది మన భారతదేశం. మనలో మనకే సార్ ద్వేషం. ఏదైనా చెప్తారు నాకు దోషం. దానివల్ల అంత పడబల ఆక్రోశం. బిడ్డ నువ్వు దగ్గరికి రావాలి. నా మనవరాలు నా దగ్గర ఉండాలి. ఎందుకంటే మిత్రా శర్మ తన జీవితంలో పడ్డ దుర్భర బాధని కన్నీటి గాథగా పెట్టావు. వై ఆర్ యు వీపింగ్? ఫాదర్ అండ్ మదర్ ఇన్ యువర్ హార్ట్ దే ఆర్ స్లీపింగ్. ఒక్కొక్క సినిమా ద్వారా చక్కగా చేసుకో టేకింగ్. వద్దు మనకు ఎక్కువ టాకింగు. మనకు దర్శకుడు చేస్తారు మంచి మేకింగు. పాత్ర గురించి చేయి థింకింగు. ఇది నా ఫీలింగు. దీనికి ఎట్లుంటుందో తెలియదు నీ విల్లింగు. ఈ సినిమా మాత్రం భలే థ్రిల్లింగు. మీరేదో అనుకుంటున్నారేమో సినిమా ప్రేక్షకుల హృదయాన్ని చేస్తుంది కిల్లింగు. ఆ విధంగా చూపిస్తారు ఆ స్మెల్లింగు. దానికి అప్పుడు చెప్తా స్పెల్లింగు. ఇంకా ఎక్కువ చేయను నేను టాకింగు. నేను అక్కడికి వెళ్ళిపోతా వాకింగ్. సంతోషంగా ఉండండి. కోట్లాది ఖర్చు పెట్టిన నిర్మాత
అతనికి ఇవ్వాలి చేయూత మీ విలేకరుల ద్వారానే. విలేకరు అంటే తెలుసా? విలేకరు అంటే అసలు అర్థం తెలుసా మీకు? విషయాన్ని లేట్ లేకుండా ఖడ్గం లాంటి పెన్నుతో రియల్గా ప్రజల ముందుకు పెట్టేవాడే విలేకరి. అది విలేకరి. ఒక్కొక్క వార్త అలా తీసుకోపోతూ ప్రజల్లోకి తీసుకొని పోతూ కష్ట నష్టాలన్నీ భరిస్తున్నారు. మీ ప్రోత్సాహం ఇటువంటి యువతకు వాళ్ళ ఉత్సాహం. దీన్ని తెలుసుకొని మీరు జాగ్రత్తగా మిత్రమా, రాబోయే రోజు నేను అప్పుడే పెద్ద హీరో అయిన వద్దు ఫోజు, నిర్మాతకు జాగ్రత్తగా కట్టండి ఫీజు, మీరు జాగ్రత్తగా ఆయన చేసుకోండి యూజు. ఏదో చెప్తాను అనుకోదు నాకు లూజు. ఇది ఉన్నటువంటి మెయిన్ కాజు, ఇది మెయిన్ క్లాజు, వస్తాం మళ్ళీ ఇంకో రోజు అని తెలియచేస్తూ వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది మంచి ఆఫరు. అద్భుతంగా నిలబడుతుంది బ్యానరు. ఎవరయ్యా దీని ఓనరు? మీకు ప్రజలు ఇస్తారు తప్పనిసరిగా హానరు. వారికి మీరు చెప్పుకున్నారు ఆన్సరు. మీకోసం అందరూ చేస్తారు స్పాన్సరు. యు ఆర్ ది కరెక్ట్ డ్రైవరు అని తెలియచేసుకుంటూ చాలా జాగ్రత్త. నందమూరి తారక రామారావు, అక్కినే నాగేశ్వరరావు కింద కూర్చుంటే నిర్మాత దర్శకుడు కుర్చీలో కూర్చున్నారు. ఎందయా మీరు మీ సినిమా రంగం వాళ్ళు? మీకు 3 కార్వాన్లు 4 కార్వాన్లు కావాలా? చెట్టే మీకు కార్వాను, చెట్టు మీ కార్వాను. చెట్టు దగ్గర కూర్చొని అందరూ మంచి చెడు మాట్లాడుకునేవాడు. టైము మిత్రా, టైము. అది పాటించకపోతే క్రైము. మీరు నిర్మాత దర్శకులు చేయొద్దు బ్లేము. వాళ్ళు కష్టాలతో ఆడుతున్నారు గేము. వాళ్ళ వల్లనే మీకు ప్రేక్షకుల్లో నేము. మీకేం తెలుసు వాళ్ళ స్కీము? మీరు పంపు చేసుకుంటున్నారు వాళ్ళ వల్ల డ్రీము. ఏం సార్ మీరు నా కాము అని తెలియచేస్తూ ఆ సర్వమంగళ మాంగళ్యే సర్వే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ అమ్మ ఆశీస్సు పదును పెట్టారు. మీ మేధస్సు నిలబెట్టారు దీని యశస్సు. సూపర్గా ఆడుతుంది వర్జిన్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ధన్యవాదాలు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. హర హర మహాదేవ్. మీ రాక మాకు శ్రేయస్సు. ఏం చేశాడు చూడు, ట్రేసు వెలిగిపోతుంది ఫేసు. ఎందుకంటే ఈయన కదా బాసు. ఇది ఖచ్చితంగా ఆడుతుంది 100 days. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమా హిట్ అయింది. ప్రతి సినిమాలో మీరు ఒక సీన్ చేయొచ్చు కదా. నేను 5 సినిమాలు నటించాను సార్. కానీ నాకు లెక్చరర్ పిచ్చి. నేను మంచి ఉపాధ్యాయుని, కామర్స్ లెక్చరర్ని. నాకు 9 సినిమాలు బుక్కు. ఆ స్టూడెంట్స్ రోజు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈయన లెక్చరర్ అంట. నేను 5 సినిమాలు అయిన తర్వాత 9 సినిమాలు బుక్కు. కానీ నేను అక్కడ అయిపోతున్నా బుక్కు. అందుకని దాని మీద పడ్డా లుక్కు. సినిమా రంగంలో ఉంటే ఉంది నాకు దిక్కు. అయిపోతాను నేను సిక్కు. ఐవరకు పుట్టడం నా లక్కు. నన్ను ఐవరకు ఆశీర్వదించిన ప్రజలకు చెయ్యెత్తి మొక్కు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎక్కువసేపు మీరు అందరూ పేషెన్స్ గా ఉన్నందుకు ఒక థ్యాంక్ యూలు వీటితో సరిపోదు. మీడియా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన ప్రతి మీడియా పాత్రికేయులకి థ్యాంక్ యూ సో మచ్. జూలై 11th థియేటర్స్ లో వర్జిన్ బాయ్స్ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు పెద్ద ఆయన మాట్లాడాలి. కొత్త అవకాయ అనేది మనకు. కొత్త ఆవకాయ అంటే మామిడి అంటే ఏంది? మాకు మీకు మధ్య జరిగే డీలే మామిడి. మాకు మీకు మధ్య జరిగే డీలు మామిడి. దాని ఆవకాయ అంటే ఆంధ్రప్రదేశ్లో వద్దన్నా కూడా కారంతో కలుపుకొని యాహం అని తినేదే ఆవకాయ. అటువంటి దాన్ని మీరు ఇది ఒక కొత్త ఆవకాయ. ఇది కూడా ఇందులో ఇది జాగరూకతగా ముందుకు వెళుతుంది.